బీపీ లేస్తుంది నందు. నేను కూడా నిన్ను చంపుతాను. కుక్కర్ కాదు, నిన్ను డ్రమ్ము లేసి కొడతా. ముక్కలు అంటే ఒక్క ముక్క కూడా దొరకవు మళ్ళీ. కుక్కర్ లేసి కొడతా. కుక్కర్ లో వేయడానికి నేనేం మటన్ కాదు, అర్థమవుతుందా? నేను మనిషిని నేను ఉడికిచ్చి మరి నిన్ను చంపుతా ఏమనుకుంటాను. నేను వద్దు నందు, నువ్వు ఆడపిల్ల అయిపోయినావు, లేదంటే నా ఒక్క గుద్దుకే అయిపోయేదాన్ని. బాగానే ఉన్నావు గాని ఏంది? అవును, ఇంతసేపు నువ్వు ఎటు పోయినావు? నువ్వు నన్ను అడగక అని చెప్పినా, నువ్వు ఇట్లాంటి క్వశ్చన్స్ అడగకు. ఎందుకు మరి? ఎందుకు నేనున్నా? ఎందుకు మరి ఇంట్లో? ఏంది నైట్ ఎందుకు తాగొచ్చినావు? ఏంది ఇదేనా రెస్పెక్ట్ ఇచ్చేది? నా కోపం తెప్పించకు. నేను ఇష్టం వచ్చినట్టు తాగుతా, ఏమన్నా చేస్తా. ఎందుకు లేపుతున్నావు నువ్వు? ఇప్పుడు ఏమైంది? ఏంది నైట్ ఎందుకు తాగినావు అని ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అవును, మరి ఎందుకు తాగొచ్చినావు నువ్వు? అసలు నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. అయినా నీకు ఎందుకు చెప్పాలి? నేను ప్రతిదీ నీకు ఎందుకు తాగొచ్చి మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు తాగితే ఏమైంది? సెన్స్ ఉందా నీకు కొంచెమన్నా? మనకు పాప ఉంది, నువ్వు ఇట్లా తాగొచ్చుడు ఏంది? పాప ఉంటే నేను పాపనేమన్నా గెలుపుతున్నా? పాపనేమన్నా ఇబ్బంది పెడుతున్నా? నేను వచ్చి ఏదో నేను ఇక్కడ ఈ రూమ్ లో పడుకుంటున్నా, అయిపోయింది. ఫస్ట్ నువ్వు ఆ బేకార్ దోస్తులతో తిరుగుడు బంద్ చేయి, అర్థమైందా? వాళ్ళు మనకేం తెచ్చిపెట్టరు, మనదే తినిపోతారు వాళ్ళు. ఎవరు? ఇంకెవరు? నీ బ్యాచ్. ఇప్పుడు ఎప్పుడైనా మా బ్యాచ్ అంతా ఇక్కడ వచ్చి కూర్చొని ఓకే ఓకే, నకరాలు చేస్తున్నావు నువ్వేమన్నా? తాగొచ్చి ఏం నాటకాలు చేస్తున్నావు? ఏంది? ఫస్ట్ మంచిగా కూర్చో ఫస్ట్. మా అమ్మ నాన్ననే నాకు భయపెట్టారు, అట్లాంటిది నువ్వు ఎలా నన్ను భయపెడతావు చెప్పు? అవునా, బాగానే ఉన్నావు నువ్వు గాని తాగొచ్చి మళ్ళీ ఏమేమో మాట్లాడుతున్నావు. తాగొచ్చి అంటే తాగుతా, రోజు తాగుతా, చచ్చిపోతున్నా. నా వల్ల ఎందుకు? అసలు నేనేం నీకేమైనా డిస్టర్బ్ చేస్తున్నానా? చెప్పు, నీకేమైనా డిస్టర్బ్ చేస్తున్నానా? చెప్పు. నా వల్ల నీకు డిస్టర్బ్ అవుతుందా? మన ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్ సర్కిల్ అందరు తీసుకొచ్చి మన ఇంట్లో ఒక్క రోజున తీసుకొచ్చి బేకార్గాలతో ఎందుకు తిరుగుతావు మరి నువ్వు? వాళ్ళ ఒక్కళ్ళైనా అసలు సెట్ అయ్యిందా నీకు? వాళ్ళు నీ దోస్తులా? సెట్ అయ్యారా అంటే నాకు తగ్గట్టు నేను ఉంటా, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. అంటే చిల్లర చిల్లర బ్యాచ్ తోటి తిరిగే రకం కాదు నేను. చిల్లర బ్యాచే మరి, మాట్లాడకు. చిల్లర బ్యాచే చిల్లరలా కలిపి నువ్వు కూడా అట్లా అయిపోయావు. ఏంది? నేను చిల్లర గాండ్లొక్కనే అయిపోయావు నువ్వు కూడా. ఆ పొట్ట చూడు మళ్ళీ ఎట్లా ఉందో, రోజు తాగి ఆ పొట్ట మొత్తం బయటికి వచ్చింది. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు రోజు తింటలేవా? 4-5 సార్లు తింటా, బరాబర్ తింటా. నేను బరాబర్ తింటా, నేను తింటున్నాను. ఇలాగే బయట పోయి పిచ్చి పిచ్చి గలీజ్ పని ఎవరు చేస్తుండు? గలీజ్ పని నువ్వే. నాకు చేయి చూపియకు, కోపం నాకు బీపీ లేస్తుంది నందు. కుక్కర్ లేసి చంపుతా ఏమనుకుంటారు? కుక్కర్ కొడతా. ముక్కలు అంటే ఒక్క ముక్క కూడా దొరకవు మళ్ళీ. కుక్కర్ లేసి కొడతా. కుక్కర్ లో వేయడానికి నేనేం మటన్ కాదు, అర్థమవుతుందా? నేను మనిషి నేను ఉడికిచ్చి మరి నిన్ను చంపుతా ఏమనుకుంటాను. నేను వద్దు నందు, నువ్వు ఆడపిల్ల అయిపోయినావు, లేదంటే నా ఒక్క గుద్దుకే అయిపోయేదాన్ని. బాగానే ఉన్నావు గాని ఏంది? అవును, ఇంతసేపు నువ్వు ఎటు పోయినావు? నువ్వు నన్ను అడగక అని చెప్పినా, నువ్వు ఇట్లాంటి క్వశ్చన్స్ అడగకు. ఎందుకు మరి? ఎందుకు నేనున్నా? ఎందుకు మరి ఇంట్లో? పాపం చూసుకోవాలి, సైలెంట్ గా తినాలి, పడుకోవాలి, నీకు నచ్చిన పని చేసుకోవాలి ఇంట్లో వరకే. నువ్వేమన్నా పెద్ద జాబ్ గవర్నమెంట్ జాబ్ హాయిగా తిరుగుతుండు, సంపాదించి పెడతలే నాకు. అసలు నువ్వు షాప్ ఎందుకు పెట్టినావు? షాప్ నడుస్తూనే ఉంది. ఈ రోజు ఒక రోజు హాలిడే అని చెప్పి కూర్చున్నా. నడుస్తూనే ఉందని వచ్చిన డబ్బులతోటి మంచిగా తాగు, మంచిగా తందనాలు చేస్తున్నావు కదా నువ్వు తాగి. ఇగో ఇట్లా మాట్లాడకు. నేను అట్లనే మాట్లాడతా, నేను కరెక్టే మాట్లాడతా. పెళ్ళయి మనకి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక బాబు లేదు, ఏం లేదు అసలు. బాబు కావాలా? పాప లేదా నీకు? పాప లేదా? నాకు పాపతోటి సరే, పాప ఉంది, పెద్దగా అయిపోయింది. నాకు నెక్స్ట్ ప్లానింగ్ అని ఆగు. పాపకు ఒక 2 years గానీ కంప్లీట్ గానీ తర్వాత చూద్దాం. నేను తర్వాత ముచ్చట కాదు, ఏమన్నా అంటే నువ్వు దగ్గర కూడా రానియకుండా నీ పని తర్వాత ముచ్చట. ఇప్పుడు తీయకు, అర్థమైందా? అందరిలాగా నువ్వు కూడా కాకు. అందరు గడ్డి తింటే నువ్వు కూడా గడ్డి తినకు. చదువుకున్నావు కదా, నీకు తెలుసు కదా. ఏంది నాకు కావాలి? మినిమం 2 years గ్యాప్ ఉండాలి. గ్యాప్ అని చెప్పి ఆల్రెడీ నీకే చెప్పేది. ఊకే ఏదో సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంది? సగం నీ టెన్షన్ వల్ల సగం పాప నైట్ టైంలో నిద్ర పోకపోతే అసలు నేను ఎట్లా తయారవుతున్నా చూడు.
అంత బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పెరిగిపోతుంది. అదే అంటున్నా, నువ్వు చెడు కొలెస్ట్రాల్ అనేది ఏంది తినకంటే టైంకి తిను. నేను టైంకే తింటున్నా, నైట్ టైంలో నాకు నిద్ర లేదు. నువ్వు డైట్ ఫాలో చేస్తావు, ఏదో ఒకటి చేయగానే. నేను డైట్ ఫాలో అయితే మరి పాపకు పాలెట్లు వస్తాయి చెప్పు. పాప అదే అందుకనే ఒక 2 years ఆగు. 2 years అయిపోయినాక మనకు మంచి 4 సంవత్సరాలు అవుతుంది. 2 years అంటే 4 సంవత్సరాల నుంచి నేను మూసుకొని కూర్చోవాలా? నువ్వు అట్లయితే 4 సంవత్సరాలు ఎందుకైతే ఏడన్నా పోయి తీరు. నేను 4 సంవత్సరాలు ఎందుకైతే చెప్పు. ఇంకో పెళ్లి చేసుకొని ఇంకో సంసారం చేసుకొని ఇంకో 2-3 పిల్లలు. ఇంకొక పెళ్లి ఎందుకు? ఇంకా 10 చేసుకోరాదు? 10 చేసుకో, 10 అబ్బాయిలు పుడతారు నీకు. నాకు అంత లేదు ఆడ 10 మంది. సరే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటా అంటాను, మరి వాళ్ళు అసలు దానికి పిల్లలు అవుతారని గ్యారంటీ ఏంటి? ఏమో అవుతారా. దానికి కాకపోతే ఇంకొక దానికి చేసుకుంటావా? నేను అన్నానా చెప్పు. మళ్ళీ దానికి కాకపోతే ఇంకొక దానికి చేసుకుంటావా? చెప్పినానా? చెప్తున్నావు కదా ఇప్పుడు. ఏ జరుగులే మాటలు మాట్లాడకూడదు. నాకు అట్లాంటి మాటలు మాట్లాడితే నాకు కోపం. అసలు ముట్టుకోకు నన్ను. నువ్వు నీకు వేదాన్ని ఇంకొకటి కావాలా? నీకు ఇంకొకటి కావాలా? మరి నాకు బాబు కావాలన్నప్పుడు నువ్వు బాబు కావాలంటే ఆగాలి మరి. జరుగు ఎందుకు ముట్టుకుంటున్నావు? బయట దానిగా ఎందుకు ముట్టుకుంటున్నావు అని మాట్లాడుతున్నావు. నాకు అసలు అర్థం కాదు. నువ్వు చదువుకున్నావు కదా, నీకు కొంచెమన్నా మైండ్ ఉందా? ఉంది కాబట్టి ఆమె డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నా. డీసెంట్ కాదు, మొత్తం సైకో లాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. ఏది బయట చెప్తురా, చెప్తురా. నా హెల్త్ చూస్తున్నావా? ఇవంతా అసలు ఏమంతా పీకి పని చేస్తున్నావు. ఖాళీ తింటావు, పంటావు, పాపని చూసుకొని ఉంటావు. నా హెల్త్ చూస్తున్నావు. మొత్తం ఇట్లా అయిపోతున్నాయి అంటే ఏమైతుంది చెప్పు నాకు. నేను షాప్ లో కూర్చుంటలేనా? షాప్ లో కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటున్నా? అదే మరి మార్నింగ్ టైంలో నేను కూర్చుంటలేనా? చెప్పు, నువ్వే చెప్పు. సాయంత్రం మీకు వంట చేయాలి మరి. పెళ్లి చేసుకునేది పెళ్లి. మరి నేను ఖాళీగా ఎక్కడ ఉంటున్నా చెప్పు. నువ్వు రోజు తిని పడుకుంటున్నావు అంటున్నావు కదా, మరి ఖాళీగా ఎక్కడ ఉంటున్నా చెప్పు. మీరు చేస్తున్నట్టే నేను కూడా పాపని ఎత్తుకొని వెళ్ళి మరి షాప్ లో ఉంటున్నా. ఉండాలి మరి. ఉంటున్నా కదా మరి. ఇంకేం మరి జీవితం అంటేనే ఒకరినొకరు అండర్స్టాండింగ్ ఉండి ఒకరినొకరు పని చేస్తే కదా సంసారం తెల్లగా కదా. మరి 2 years ఆగు. అండర్స్టాండింగ్ కదా. సరే 2 years వరకు ఆగుతా. తర్వాత అప్పటికి అవ్వలేదు అనుకో, నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా నా నచ్చినట్టు నేను ఉంటాను. నువ్వు సరే ఇంకో అమ్మాయిని తెచ్చుకో, 10 మందిని ఉంచుకో, నాకేం అవసరం లేదు. 2 years అప్పటికి నో టచ్ అప్ అయితే అప్పటి వరకు నాకు దగ్గర కూడా ఇది ఏం లేదు అనే ఒక మాట వస్తే నేను ఇంకోటి వస్తుంది. మంచిది నేను కూడా చేసుకుంటా. సిగ్గుండాలి. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? అవునా? ఏంది మళ్ళీ చెప్పు. నిన్ను చేసుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోరు? చేసుకోరా? నిన్ను చేసుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోరు చెప్పు. నీకు నాకేంది డిఫరెన్స్? నేను అబ్బాయి కాబట్టి నాకు చేసుకో. మరి నేను అమ్మాయినే. మరి అమ్మాయి కాదు, నేను అమ్మాయినే. నువ్వు ఆంటీ. పెళ్లి అయిపోయింది. మరి నిన్నెవరు చేసుకుంటారు? నేను బ్యాచిలర్. నువ్వు బ్యాచిలర్ వా? నువ్వు అంకుల్ అయినావు కదా. మరి నేను యంగ్ బాయ్. పాప ఉంది నీకు, అంకుల్. నువ్వు అంకుల్ అయిపోయావు. ఇప్పుడు నువ్వు ఏమైనా బ్యాచిలర్ అబ్బాయి నాకు ఇచ్చేస్తా చెప్పు. మరి నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు కదా, నువ్వు మరి నాకు పాపని ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో.